హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో భాగంగా గ్రూప్ 2, అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది సోషియాలజీ లేదా సమాజ శాస్త్రము. ఓకేనా? దీనిపైన మనము క్లాసెస్ అయితే మోడల్ పేపర్స్ రూపంలో చూస్తున్నాము. ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాను, ఇది వరుస క్రమంలో రెండవది. ఓకేనా? సో గైస్, ఎవరికైనా సోషియాలజీ పైన పట్టు సాధించాలి, ఖచ్చితంగా 30కి 30 మార్కులు సాధించాలి అని అనుకున్నారనుకోండి, సో ఖచ్చితంగా మన 99 రూపీస్ మీకు కోర్స్ యూజ్ అవుతుందండి. సోషియాలజీ, సమాజ శాస్త్రం పైన టెస్ట్ సిరీస్, క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా 99 రూపీస్కి అందజేస్తానండి. మన యాప్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా తీసుకోండి. సో అది కాకుండా డైరెక్ట్ ఫుల్ కోర్స్ తీసుకున్నా కూడా గ్రూప్ 2 కానీ లేదా వెల్ఫేర్ ఆఫీసర్ లేదా వార్డెన్ కోర్స్ తీసుకున్నా కానీ అందులో కూడా ఉంటాయి. ఫుల్ కోర్స్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ సపరేట్ టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా మీకు అయితే అందుబాటులో ఉందండి సమాజ శాస్త్రం. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి, ఎందుకంటే ఇది కొంచెము డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకేనా? కొత్తగా యాడ్ చేశారు గ్రూప్ 2లో, కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే? సో మరి మనము ప్రీవియస్ క్లాస్లో సమాజ శాస్త్రంకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అయితే చూసామండి. మరి ఇప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థ, దాని యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే అంశము చూద్దాం. ఇది సెకండ్ టాపిక్ అండి మనకు. ఓకే, చూద్దాం. కులం అనే పదాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన విదేశీయులు ఎవరు ఉపయోగించారండి కులం అనే పదం? ఆప్షన్ బి, పోర్చుగీస్ వారు. అదేంటి, వాళ్ళు విదేశీయులు కులం అనే పదం ఉపయోగించడం ఏంటి? మన దేశంలో కదా అసలు కులాలు ఏర్పడిందే, మన దేశంలో కదా, వాళ్ళకి ఎలా తెలుసు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు మీకు. సో గైస్, మన దేశంలో వర్ణాలు ఉండేవండి. ఓకే, వర్ణాలు ఉండేవి. ఓకేనా? ఆ వర్ణాలకే పోర్చుగీస్ వాడు ఏం చేశాడు, పేరు పెట్టాడు, క్యాస్ట్ అని పిలిచాడు, అంతే సింపుల్. అందులో వేరే ఏం లేదు. ఇక కులం అనే పదం భాషలోని కాస్టా అనే పదం నుంచి తీసుకునబడింది. ఏ భాష పదం నుంచి? కాస్టా నుంచి క్యాస్ట్ వచ్చిందండి, అదే భాష పదం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్పానిష్ వర్డ్. ఓకే, స్పానిష్ వర్డ్. కుల వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఏంటి? చూద్దాం. ఆప్షన్ ఏ, జాతిపరమైన వారసత్వ లక్షణాలు గల సముదాయమే కులము. భారతీయ సమాజం యొక్క స్థిరీకరణకు ఆధారము కుల వ్యవస్థ. హిందూ సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థ ప్రాతిపాదికన నిర్మించబడింది. నెక్స్ట్, కుల వ్యవస్థ మతం మరియు పునర్జన్మతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఈ అండి, పైవన్నీ కూడా సరైనదే. ఓకేనా? జాతి యొక్క వారసత్వ లక్షణాల సముదాయమే కులం. అంతేకాకుండా భారతీయ సమాజం యొక్క స్థిరీకరణకు ఆధారము కుల వ్యవస్థ. ఓకేనా? హిందూ సమాజ వ్యవస్థ కుల వ్యవస్థ ప్రాతిపాదికన నిర్మించబడింది. కరెక్ట్.
కుల వ్యవస్థ మతం మరియు పునర్జన్మతో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ, ప్రముఖ సోషియాలజిస్టులు ఇచ్చినటువంటి నిర్వచనాలండి. ఓకేనా. నెక్స్ట్, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త రిస్లే ప్రకారం కులం అనగా ఏమిటి? రిస్లే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అండి ఈయనే. మరి కులం అంటే ఏ విధంగా చెప్పడం జరిగిందండి వీరు? ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. చూద్దాం. కులం అనేది ఒకే పేరు గల కుటుంబాల సముదాయము, ఒకే మూల సంతతికి చెందిన సముదాయం. కులం అనేది ఏంటంట? ఒకే పేరు గల కుటుంబాల సముదాయం. ఇంటి పేరండి, సింపుల్. ఇంటి పేరు ప్లస్ ఒకే కుటుంబాలు. నెక్స్ట్, ఒకే మూల సంతతికి చెందిన సముదాయం, మూల సంతతి. నెక్స్ట్, వారసత్వంగా వృత్తి సంక్రమణ గల సముదాయం. కుల వృత్తులు అంటాం కదా, సో ఆ విధంగా వచ్చినటువంటి సంక్రమణల సముదాయమే కులంగా పేర్కొన్నారు. నెక్స్ట్, కులం అనేది ఒక వ్యవస్థీకృతమైన సామాజిక సముదాయము అని వివరించిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? కులం అనేది ఏంటంట? ఇదొక సామాజిక సముదాయము అని వివరించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త. ఆప్షన్ డి అండి. ఏ మరియు బి అండి. మదన్ మరియు ముజుందార్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్తలు ఈ నిర్వచనం ఇచ్చారు. నెక్స్ట్, కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు క్రింది వాటిలో ఏవి? కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4, ఏబిసిడి అన్నీ సరైనవి. చూద్దాం. కులము సహజమైనది, పుట్టుకతో సంక్రమిస్తుంది. క్రమశ్రేణి సామాజిక వ్యవస్థ. ఓకే, వంశపారంపర్య వృత్తుల ద్వారా సిద్ధిస్తుంది. కులం ఒక అంతర్వివాహ సమూహం. కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు అండి. కులం అనేది మధ్యలో వస్తుందా అండి? లేదు, పుట్టుకతోనే వస్తుంది. మన దేశంలో కులం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందా అండి? ఉండదు. మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోవడానికి లేదు. మతం మారినా కూడా మేము కన్వర్టెడ్ అని చెప్పుకున్నా కూడా నీదే కులము అడిగేటువంటి పరిస్థితి అయితే మన దేశంలో ఉంటుంది. అంటే అంత దారుణంగా వేర్లతో పాకిపోయిందండి కుల వ్యవస్థ. ఓకే. నెక్స్ట్, క్రమశ్రేణి సామాజిక వ్యవస్థ ఉంటుంది. వంశపారంపర్య వృత్తుల ద్వారా ఇది సిద్ధిస్తుంది. కోర్స్ ప్రజెంట్ కొందరు మాత్రమే కుల వృత్తులు దానిపైన డిపెండ్ అయి ఉన్నారు. బట్ చాలామంది కూడా వేరే పనులు అయితే చేసుకుంటున్నారండి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా ఇవ్వబడినది ఏంటి? చూద్దాం. భారతదేశంలో సుమారు 6,000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. కుల వ్యవస్థకు చాలా రకాల ఆవిర్భావ సిద్ధాంతాలు ఉన్నాయి. భారతదేశంలో 5,000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే సరైనదండి. ఓకేనా. భారతదేశంలో సుమారు 6,000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయండి మన దేశంలో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణమైన ప్రధాన సిద్ధాంతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? అసలు కుల వ్యవస్థ ఆవిర్భవించడానికి ప్రధాన సిద్ధాంతం ఓకే ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు? దీన్ని ఆప్షన్ ఏ 8 రకాలుగా వర్గీకరించవచ్చండి. చూద్దాం. కుల సిద్ధాంతాలలో మొదటిదైన దైవ సిద్ధాంతము సమాజంలోని ఏ అంశం వల్ల ఆవిర్భవించింది? దైవ సిద్ధాంతం. మనము ఈ వివిధ సిద్ధాంతాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం కదా. కుల వ్యవస్థ ఆవిర్భావానికి ప్రధాన సిద్ధాంతాలు 8 అని చెప్పుకున్నాం కదా. అందులో మొదటిది దైవ సిద్ధాంతం. సింపుల్. ఓకేనా. మరి ఈ దైవ సిద్ధాంతము సమాజంలోని ఏ అంశం వల్ల ఆవిర్భవించింది? దేనివల్ల అండి? ఆప్షన్ బి దైవము. ఓకే, దైవం వల్ల ఆవిర్భవించింది. నెక్స్ట్, దైవ సిద్ధాంతం ప్రకారం శరీరంలోని 4 భాగాల నుంచి 4 వర్గాల కులాలు ఆవిర్భవించాయి. అయితే క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? నోటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు. ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా. సో 4 వర్గాలండి ఇవన్నీ. 4 వర్ణాలుగా కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దైవ సిద్ధాంతం ప్రకారము 4 వర్ణాల
ముఖ్యమైన విధి ఏంటి? 4 వర్గాలు ఏర్పడ్డాయని తెలుసు మనకు. మరి ఆ వర్గాలు చేయాల్సిన పనేంటి? ముఖ్యమైన విధి ఏంటి? ఆప్షన్ ఏ బ్రాహ్మణులు వేదాల అధ్యయనము, క్షత్రియులు రాజ్యపాలన, వైశ్యులు వ్యాపారము మరియు వాణిజ్య వ్యవసాయము, శూద్రులు విదేశీ వ్యవహారాలు. ముఖ్యమైన విధి క్రింది వాటిలో సరైనది ఏంటండి? ఆప్షన్ డి. ఏబిసి సరైనవండి, డి అనేది తప్పు. ఓకేనా? బ్రాహ్మణులు వేదాల అధ్యయనం, క్షత్రియులు రాజ్యపాలన, వైశ్యులు వ్యాపారము మరియు వాణిజ్య వ్యవసాయం చేసేవారు, శూద్రులు విదేశీ వ్యవహారాల. అసలు వీరిని ఇలాంటి పై 3 వేటిని చేయనిచ్చేవారు కాదు. వేదాల అధ్యయనం చేయనిచ్చేవారు కాదు, రాజ్యపాలన చేయనిచ్చేవారు కాదు, వ్యాపారము వాణిజ్యం కూడా చేయనిచ్చేవారు కాదు. శూద్రులు కేవలము కుల వృత్తుల పైన మాత్రమే ఆధారపడి ఉండేవారు. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్, కుల వ్యవస్థలో ముఖ్యమైన జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? కుల వ్యవస్థలో ముఖ్యమైన జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ సి రిస్లే అండి. ఎవరండి? రిస్లే. నెక్స్ట్, రిస్లే జాతి సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది? రిస్లే జాతి సిద్ధాంతం ప్రకారము కుల వ్యవస్థ ఏ విధంగా ఏర్పడిందండి? ఆప్షన్ డి పైవన్నీ. ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఏర్పడింది. ప్రాచీన జాతులే కులాలుగా ఏర్పడ్డాయి. ఆర్యుల దాడుల వల్ల స్థిరత్వం కోసం జాతులు కులాలుగా ఏర్పడ్డాయి. ఆర్యులు భారతదేశానికి రావడం జరిగిందండి. ఓకేనా? దీన్ని మనము ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని అయితే చెప్పుకుంటాము. అంటే ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది వేరే దేశం నుంచి వలసలు వచ్చిన వారిగా అయితే చెప్తుంటారండి. ఓకేనా? ఈ యొక్క రిస్లే జాతి సిద్ధాంతము అదే చెబుతుంది మనకు. నెక్స్ట్ వన్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అని చెప్పేసి కూడా ఒక బుక్ ఉంటుంది కదా. అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అంటే వేదాలను రాసినటువంటి వారు వచ్చిన అందరూ కూడా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారనేది తెలుస్తుంది. మన దేశానికి మూలవాసులుగా చెప్పుకునేది మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యంగా ప్రజలుగా మనమైతే చెప్పుకోవచ్చు. రిస్లే జాతి సిద్ధాంతం ప్రకారం కూడా అదే తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేకమైన వృత్తిని చేపట్టే సమూహము కులంగా ఏర్పడింది అని ప్రతిపాదించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఒక ప్రత్యేకమైన వృత్తిని చేపట్టే సమూహమే కులం. చెప్పినవారు ఎవరండి? నెస్ఫీల్డ్. ఎవరండి? నెస్ఫీల్డ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త. నెక్స్ట్, కుల సిద్ధాంతంలో 4వ సిద్ధాంతము సంస్కార సిద్ధాంతము గురించి సరైనది. కుల సిద్ధాంతంలో 4వ సిద్ధాంతం ఏంటండి? సంస్కార సిద్ధాంతము. దీని గురించి సరైన సమాధానం ఎంచుదాం. దేశంలో మతపరమైన సంస్కారాలు, ఆరాధనలు కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణం. నెక్స్ట్, మతపరంగా సమాజంలో ఉన్న వైవిధ్యాలు కుల వ్యవస్థ ఏర్పాటుకు కారణము. ఏది సరైనవండి మరి? ఆప్షన్ డి. ఏ మరియు బి రెండు కూడా సరైనవండి. దేశంలో మతపరమైన సంస్కారాలు, ఆరాధనలు కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాజకీయ సిద్ధాంతంలోని ఏ అంశాలు సామాజిక కుల వ్యవస్థకు ప్రధానం కారణమయ్యాయి? రాజకీయ సిద్ధాంతంలోని ఏ అంశాలు సామాజిక కుల వర్గీకరణకు కారణమయ్యాయి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే. సామాజిక క్రమశ్రేణుల్లో ఉన్నత స్థాయి కులం వారు రాజకీయాల్లో ఉండడం. ఆప్షన్ బి. ఉన్నత కులాల వారు మిగతా కులాలను పాలించడం. కరెక్ట్. ఆప్షన్ సి. రాజకీయ అధికారం గల కులాలను ఉన్నత కులాలు, అధికారం లేని వారిని నిమ్న కులాలుగా వర్గీకరించడమో జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కుల వ్యవస్థ వలన కలిగే ప్రయోజనాలు క్రింది వాటిలో ఏవి? కుల వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయండి? చూద్దాం. సామాజిక అంత స్పందిస్తుంది ఒక వ్యక్తికి, సమాజం అంతా స్పందిస్తుంది ఒక వ్యక్తికి. నెక్స్ట్, కుల వృత్తులు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్, జాతి స్వచ్ఛతను కాపాడుతుంది. ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవి. అంతే కదండి, సమాజం అంతా కూడా స్పందిస్తుంది ఒక వ్యక్తికి, అంటే మా కులం వాడు అని చెప్పేసి.
కుల వృత్తులు పెరుగుతాయి, జాతి స్వచ్ఛతను కాపాడుతుంది. ఓకే, అన్నీ సరైనవే. నెక్స్ట్, సామాజిక వ్యవస్థలో యజమాని మరియు ఇతర కులాలకు అదేవిధంగా ఇతర కులాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బంధాన్ని తెలిపే వ్యవస్థను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జడ్జ్మనీ వ్యవస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సామాజిక వ్యవస్థలో యజమాని మరియు ఇతర కులాలకు అదేవిధంగా ఇతర కులాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బంధాన్ని తెలిపే వ్యవస్థను జడ్జ్మనీ వ్యవస్థ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి ఇది. సో లాస్ట్ టైం అడిగారు గ్రూప్ 2లో. నెక్స్ట్, జడ్జ్మనీ వ్యవస్థ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఎవరండి? ఆప్షన్ సి, విలియం వైజర్. ఎవరండి? విలియం వైజర్. నెక్స్ట్, జడ్జ్మనీ వ్యవస్థ గురించి మొదటిసారిగా విలియం వైజర్ 1936లో ఏ రాష్ట్రంలో కరీంపూర్ గ్రామంలో శాస్త్రీయంగా అధ్యయనం చేశారు? కరీంపూర్ గ్రామంలో. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 1938లో శ్రీలంక దేశంలో జడ్జ్మనీ వ్యవస్థ గురించి అధ్యయనం చేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఎక్కడండి? శ్రీలంకలో 1938లో. ఎవరండి మరి వారు? ఆప్షన్ ఏ అండి, హోకార్ట్. ఎవరు? హోకార్ట్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త. 1958లో ఆస్కార్ లేవీ అనే శాస్త్రవేత్త జడ్జ్మనీ వ్యవస్థ గురించి ఏ రాష్ట్రంలో అధ్యయనం చేశారు? ఎవరండి? ఆస్కార్ లేవీ 1958లో జడ్జ్మనీ వ్యవస్థ గురించి మన దేశంలోని ఏ రాష్ట్రంలో అధ్యయనం చేశారు? ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, జడ్జ్మనీ వ్యవస్థ పనితీరును ఏ రాష్ట్రంలో ఏ విధంగా పిలుస్తారు అనే అంశము క్రింది వాటిలో ఏంటి? ఆన్సర్ అన్నీ సరైనవే అండి. చూద్దాం ఒకసారి. జడ్జ్మనీ వ్యవస్థ అంటే మహారాష్ట్రంలో భార బలుంటి అంటారు, కర్ణాటకలో ఆధాడేమంటారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమంటారండి? పాలేరు వ్యవస్థ, జీతగాళ్ళు, మేరా అనే పేరుతో పిలుస్తారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జడ్జ్మనీ వ్యవస్థ అనే పేరు వినగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఏంటది? జీతగాళ్ళండి. ఒకరి క్రింద పాలేరు దగ్గర అంటే భూస్వాముల దగ్గర, వారి దగ్గర పాలేరుగా అంటే జీతగాళ్ళుగా ఉండడము పాలేరు అంటారు, జీతగాళ్ళు అంటారు, మేరా అనే పేరుతో కూడా పిలుస్తారు జడ్జ్మనీ వ్యవస్థ. ఓకేనా? సో చాలా వరకు ఇది వెట్టిగా కూడా ఉండేదండి తెలంగాణలో. వెట్టి, ఓకే, అంటే ఇలాంటి డబ్బులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూడా పని చేయించుకునేటువంటి ఒక కఠినమైనటువంటి వ్యవస్థ ఉండేది. ఓకే, నెక్స్ట్ వన్. జడ్జ్మనీ వ్యవస్థలో సేవలు అందించే కులాల వారిని ఏ పేరుతో పిలుస్తారు? చూసారా, జడ్జ్మనీ వ్యవస్థలో సేవలు అందించే వారికి కూడా ఒక కులం ఆపాదించారండి. ఓకేనా? మరి ఆ కులాల వారిని ఏ పేరుతో పిలుస్తారండి? ఆప్షన్ ఏ, కామీన్ అంటారండి. ఏమంటారు? కామీన్. చూద్దాం. జడ్జ్మనీ వ్యవస్థ లక్షణం కాని అంశము క్రింది వాటిలో ఏది? జడ్జ్మనీ వ్యవస్థ లక్షణం కాదది. ఏంటది? ప్రతి కులం ఉపాధి పొందుతుంది, వారసత్వంగా కొనసాగుతుంది, సామాజిక నియంత్రణలో ఉంటుంది, సేవలకు డబ్బు అందజేస్తారు. ఆప్షన్ డి అండి. ఏంటి? జడ్జ్మనీ వ్యవస్థ లక్షణం కానిది సేవలకు డబ్బు అందజేస్తారని తప్పు. అసలు డబ్బే ఇవ్వరండి, ఉచితంగా వెట్టి చాకిరి అంటాం కదా, అదే ఇది. సింపుల్గా చెప్పాలంటే సేవలకు డబ్బు ఇచ్చిన తర్వాత అది పని అవుతుంది. వెట్టి ఎందుకు అవుతుంది? జడ్జ్మనీ వ్యవస్థ ఎందుకు అవుతుంది? కాదు కదా. ప్రతి కులం ఉపాధి పొందుతుంది, వారసత్వంగా కొనసాగుతుంది, సామాజిక నియంత్రణలో ఇది ఉంటుంది అనేది మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వల్ల కలిగే నష్టాలు ఏవి? ఏమవుతుందండి? ఆప్షన్ డి అన్నీ సరైనవే. అంటరానితనము పెరుగుతుంది. ఓకేనా? ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధించారు కదా, కానీ కుల వ్యవస్థ వల్ల అంటరానితనం పెరుగుతుంది ఇప్పటికి కూడా. దట్స్ రైట్. ఓకే, నచ్చిన వృత్తి చేపట్టే అవకాశం ఉండదు. కుల వ్యవస్థ అంటేనే కుల వృత్తులు. ఓకేనా? మనకు నచ్చిన వ్యవస్థ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్స్ ఉన్నారండి. ఓకేనా? బ్రాహ్మణులు వారు ఏం చేస్తారు? పౌరోహిత్యం చేస్తారు. అదే ఒక శూద్రుడు,
ఒక శూద్రుడు నిమ్న జాతికి చెందిన వ్యక్తి నేను పౌరోహిత్యం చేస్తానంటే సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నచ్చిన పట్టేటువంటి అవకాశము ఉండదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఓకేనా? సమాజంలో కుల వ్యవస్థ ఏంటి? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అండి. నెక్స్ట్ సామాజిక వెలుబాటు అనేది ఉంటుందండి. ఓకేనా? సామాజిక వెలుబాటు ఇప్పటికీ మనం కొన్ని వార్తాపత్రికల్లో చూస్తుంటాం. ఒక ఊరిలో దళితులను వెలేశారని, ఒక ఆలయంలో గర్భగుడిలోకి దళితులను రానివ్వలేదని మనం చూస్తూనే ఉంటాం కదా. అలాంటి దారుణమైన వ్యవస్థే సమాజంలో ఉన్న కుల వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ భారతదేశ సమాజంలో ప్రాబల్య కులం అనే పదాన్ని ప్రతిపాదించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ప్రాబల్య కులం అంటే ఏంటి? ఎంఎన్ శ్రీనివాస్. ఈయన చాలా చాలా ఫేమస్ అండి. ఈయన గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు, గమనించాలి. ఓకే, ప్రాబల్య కులం అంటే ఆధిపత్యం చెలాయించే కులం. ఉన్న కులాలలో ఆధిపత్యం చెలాయించే కులము అనేదే ప్రాబల్య కులం. దీని గురించి ప్రతిపాదించిన వారు ఎవరండి? ఎంఎన్ శ్రీనివాస్ గారు. చూద్దాం. ప్రాబల్య కులం గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ఎంఎన్ శ్రీనివాస్ ఒక్క లింగ వ్యవసాయ కుటుంబాలపై ఎక్కడ పరిశోధనలు 1956లో జరిపారు. ఒక్కలింగ వ్యవసాయ కుటుంబాలపై ఎక్కడండి? ఈ ఒక్కలింగ అనేటువంటి కులం కలిగిన వారు ఎక్కడుంటారు? ఆప్షన్ సి, మైసూర్లో ఉంటారండి. ఓకే, మైసూర్. లింగాయతులు అని కూడా అంటారు, ఒక్కలింగ అని కూడా అంటారు వీరిని. ఓకే, నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ ప్రాబల్య కులాలపై రచించిన ప్రముఖ రచన ఏది? ఏం రచన చేశారండి వీరు ప్రాబల్య కులాలపైన? ఆన్సర్ ఆప్షన్ ఈ. పైవన్నీ సరైనవండి. ఇన్ని రచనలు చేశారు. ఆధునిక భారతదేశంలో సామాజిక మార్పు అంటే సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా, భారతదేశంలో కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఆప్షన్ సి, ద రిలీజన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్ ఇన్ సౌత్ ఇండియా, ద రిమెంబర్డ్ విలేజ్. ఇవన్నీ కూడా ఎంఎన్ శ్రీనివాస్ గారి ప్రముఖ రచనలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయం ప్రకారము ఆదిత్య కులాలకు గల లక్షణం ఏంటి? ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారండి వీరు? ఆప్షన్ డి, పైవన్నీ. సంఖ్యాపరంగా మిగతా కులాల వారి కంటే ఎక్కువగా ఉంటారు, ఎక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉంటారు, ఆంగ్ల విద్యను నేర్చుకోవడం అనేది జరుగుతుంది, స్థానిక రాజకీయాలపై పట్టు, హింసాత్మక సాంప్రదాయాన్ని వీరు కలిగి ఉంటారు. ఓకేనా? ఆదిత్య కులాల లక్షణాలండి. వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వ్యవసాయ భూమి వారి దగ్గర ఉంటుంది, ఆంగ్ల విద్యను నేర్చుకుంటారు, స్థానిక రాజకీయాలపై పట్టు ఉంటుంది, హింసాత్మక సాంప్రదాయాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా ఎదురు తిరిగినా కూడా వారిని చంపివేసేటువంటి లక్షణాన్ని వీరు కలిగి ఉంటారండి. ఓకేనా? నెక్స్ట్ భారతదేశం ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థకు ముందు రూపం ఏంటి? ఏముండేదండి? కుల వ్యవస్థకు ముందు రూపం ఏంటి? వర్ణ వ్యవస్థ అనేది కుల వ్యవస్థగా మారింది. సింపుల్. నెక్స్ట్ కుర్గు కులంలో మతము మరియు సమాజం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? కుర్గు కులంలో మతము మరియు సమాజం ఎవరండి? ఆప్షన్ బి, ఎంఎన్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ భారతదేశంలో కులాంతర వివాహానికి శాసనపరమైన సదుపాయాన్ని మొదటగా ఏర్పరిచిన చట్టం. కులాంతర వివాహానికి శాసనపరమైన సదుపాయం ఎప్పుడు చేశారండి? ఆప్షన్ బి, ప్రత్యేక వివాహ చట్టం 1872. ప్రత్యేక వివాహ చట్టం అంటారండి, 1872లో వచ్చింది. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన అంశాలలో కులమేదండి? మార్వాడి, బిల్లు, శూద్ర, యాదవ. ఆప్షన్ డి అండి, యాదవ అనేది మాత్రమే కులం అండి. మార్వాడి కాదు, బిల్లు అనేది కాదు, శూద్ర అనేది కాదు, యాదవ అనేది కులము.
నెక్స్ట్, ఉన్నత అంతస్తులు సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ బి అండి, సాంస్కృతీకరణ అంటారు. ఏమంటారండి? సాంస్కృతీకరణ. నెక్స్ట్, వెబర్ అనే సామాజిక శాస్త్రవేత్త యొక్క స్థరీకరణ భావనను ప్రయోగించిన వారు ఎవరు? వెబర్ అనే సామాజిక శాస్త్రవేత్త యొక్క స్థరీకరణ భావన ప్రయోగించిన వారు. ఆప్షన్ ఏ ఆండ్రీ బిటెల్లీ. ఆండ్రీ బిటెల్లీ. సో గైస్, ఇంతటితో మనము భారతదేశంలో కుల వ్యవస్థ అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్లో భారతదేశ కుటుంబ వ్యవస్థ అనేటువంటి టాపిక్ పైన చూద్దామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా అండి. లాస్ట్ టైం గ్రూప్ 2లో మెయిన్గా ఈ సోషియాలజీ పైన ఆల్మోస్ట్ 90% మనము క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలను కవర్ చేయడం జరిగిందండి, కేవలము 99 రూపాయల టెస్ట్ సిరీస్ నుంచి. ఓకేనా? చాలామంది ఇప్పటికీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు. సో ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అందుబాటులో ఉంది. ఇంకా 99 కోర్సు లేదా ఫుల్ కోర్సు కూడా ఉంది. జస్ట్ 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందిస్తున్నాము. అది కూడా తీసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. ఉగాది ఆఫర్ ఉపయోగించుకోండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. Thank you. Have a nice day.